బాబాయ్ నమస్తే. ఏం పేరు బాబాయ్? మొహమ్మద్ అలీ. మహమ్మద్ మొహమ్మద్ అలీ. మహమ్మద్ అలీ. బాబాయ్ ఏం లేదు బాబాయ్, మనకి జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వచ్చింది కదా. మరి మీ ఎమ్మెల్యే చనిపోయాడు కదా, మాగంటి గోపీనాథ్ గారు. సో మరి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 11వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఏంటి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మూడు బాగా పోటీ పడతా ఉన్నాయి. మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఇప్పుడు ఎమ్మెల్యే గోపీనాథ్ ఉండే కానీ ఏమైనా పని చెప్తే చేద్దామని చెప్తుండే. చేసేది లేదు, ఏం లేదు. ఏదైనా పని బీదోళ్ళకు చేసి పెడితే మంచిగా ఉంటుంది. అవును. ఏం ప్రాబ్లం ఉన్నాయి, ఏం సంగతి అని చూడాలి, చేయాలి, చేస్తే మంచిగా ఉంటుంది. మరి 15 సంవత్సరాలు పనిచేసిండు కదనే, అంటే దాదాపు 15 కాదు 3 సార్లు గెలిచాడు కదా, ఏం చేయలేదు పెద్దగా. ఏం చేసిండు, ఏం చేయలేదు. గోపీనాథ్ వచ్చిండని వస్తుంటే నమస్తే సార్ అని చెప్తున్నాం కానీ ఎప్పుడు ఏది పట్టించుకున్నాడో చేయలేదు. మరి ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? ఇప్పుడు ఎట్లయినా ఇక అలా భార్యకి ఇచ్చిన ఇక టికెట్ నడవని ఇక ఎట్లయినా ఏం చేస్తారు. వాళ్ళ భార్య గెలిచే అవకాశం ఉందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్కి ఇచ్చారు, నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందా, మరి బీజేపీ గెలిచే అవకాశం ఏమనుకుంటారు? వస్తుండొచ్చు. ఇప్పుడు గోపీనాథ్ భార్య అని వస్తుండొచ్చు. రన్నింగ్ పార్టీ ఉన్నాయి కదా, చనిపోయిండు అని ఎవరన్నా సెంటిమెంట్, చనిపోయిండు అని ఎవరైనా ఓటేసేస్తాడు. గెలుస్తుండొచ్చు, గెలుస్తాడు. అంతేనా? మరి నవీన్ యాదవ్ కాంగ్రెస్ ఆయన బి ఎంఐఎంలా ఉండే కానీ పని ఏం సరిగా చేసి పెట్టాలి. ఓకే. సో భారీ గెలిచే గోపీనాథ్ భారీ గెలిచే అవకాశం ఉంది. గెలుస్తాయి. మరి బీజేపీ ఎట్లుంటుంది ఇక్కడ? బీజేపీ అయితే వాళ్ళు ఏం పని చేయరు, బేకారాలు. ఖాళీ కొట్లాట పెడతారు. వాళ్ళకు వీళ్ళకి ఏదో ఒక మాట చెప్పాలి, కొట్లాట పెట్టాలి, దూరం కూర్చొని చూస్తుండాలి. అదే ఉన్నాయి. బీజేపీ పార్టీ ముందు వెళ్ళాల్సింది అదే ఉన్నాయి. ఇప్పుడు మోదీ ఉన్న పని అదే ఉన్నాయి. కొట్లాట పెట్టాలి, మనుషులను చంపాలి, అక్కడ ఇక్కడ చూసుకుంటా కూర్చోవాలి దూరం. అదే బీజేపీ పని అదే ఉన్నాయి. సో మరి కాంగ్రెస్ మామూలే, ఎంఐఎం మామూలే. టీఆర్ఎస్ ఉండే మళ్ళా బిజారు ఆడికి చేసిందిలే. సో మళ్ళీ టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు టీఆర్ఎస్ అయినా ఏం పేరున్నది? గోపీనాథ్ కాదు, గోపీనాథ్ టీఆర్ఎస్లోనే ఉండే కాంగ్రెస్ వచ్చినా ఉన్నాడు, చనిపోయాడు. అట్లా వస్తుంది గోపీనాథ్ భార్య వస్తుంది. గోపీనాథ్ భార్య కేటీఆర్, మళ్ళా ఆయన తండ్రి కేసీఆర్ వాళ్ళు ఉన్నారు కానీ చేసిన మంచిగానే. కొంచెం మంచిగా చేశారు, కొంచెం లాస్ట్ చేశారు.